హలో మామ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడకపోతున్నాం అంటే వార్ 2 మనకి రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా. ఆ ఈవెంట్ లో మనకి అసలుకి మనల్ని హైగా తీసుకెళ్లారు మన ఎన్టీఆర్ అన్న. అయితే ఒక్క మాట చెప్పాలి మీకు, ఇది జరిగితే తప్ప మరి మీ అందరికి వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి రెండెత్తాను. ఏం పర్లేదు, ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అదిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. అసలు పీక్స్ అనిపించింది నాకు. అన్న డైలాగ్స్, అన్న కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నాడు, 2 కాలర్లు ఎగరేసి మరీ చెప్పాడు. ఈ సినిమా మీకు బ్లాక్ బస్టర్, బొమ్మ దిగిపోయిద్దని, ఎవడైనా కాలర్ ఎగరేయాల్సిందే మన సినిమా చూసి అన్నాడు. అసలు ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలుకి వార్ 2ని ఆపేది ఎవరు, కూలీ దీనికి ఎలా ఢీకొంటుందా లేదా, మొత్తం ఈ విషయాలు మాట్లాడుకుందాం. మన ఎన్టీఆర్ అన్న ఏంటి రుతిక్ రోషన్ గురించి మాట్లాడారు అంట, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతిదీ మూవీ అప్డేట్స్, మూవీ రిలీజెస్, రియాక్షన్స్, రివ్యూస్ అన్ని వస్తుంటాయి భయ్య. దెంగు సబ్స్క్రైబ్ మీద దెంగు. సరే, మనం కాలర్ ఎగరేసి చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అన్న చెప్పాడు వార్ 2 ఎలా ఉండబోతుందంటే కేక పుట్టేస్తుంది మీకు. నేను మామూలుగా అయితే ఒక్క కాలరే ఎగరేస్తాను, ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా 2 కాలర్లు ఎగరేసి మరీ వస్తారు సినిమా నుంచి అంటున్నాడు మనకి ఎన్టీఆర్ అన్న. ఇంకా మాట అన్నాడంటే, రితిక్ రోషన్ ఏంటంటే తన స్టైల్లో నేను తనతో డాన్స్ చేసినప్పుడు, నేను ఒక మంచి పెద్ద డాన్సర్, ఇండియాలోనే గ్రేటెస్ట్ డాన్సర్ అయినా, ఆయనతో డాన్స్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు డాన్స్ లో అనేది కాదు, ఇండివిజువల్ గా పోటీ కాదు, ఇది ఇద్దరు పర్ఫెక్ట్ గా చేసాం. ఆయన స్టైల్ ఆయనకుంటే, నా స్టైల్ నాకుంటది, నేను ఇలాగే ఉంటాను, నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను ఇలానే ఉంటాను, ఆయన అలాగే ఉంటారు అని చెప్పాడు మనకి ఎన్టీఆర్ అన్న. అయితే ఈ మూవీలో మనకి రితిక్ రోషన్ గారు కూడా వచ్చి తెలుగులో చెప్పారు, ఎన్టీఆర్ ఈజ్ మై బ్రదర్, తనని అంటే మీకు తను అలాగే ఉంటాడు, తను ఏ క్లాస్ గా చేశాడు, సూపర్ గా చేశాడు అని ఆయన చెప్పుకుంటూ పోయాడు. నాకు రిలేషన్ బ్రదర్ అంటే బ్రదర్ లాగా ఇదయ్యింది ఈ సినిమాలో. సినిమా మాత్రం మీకు కేక పుట్టిస్తుంది. ఆయన కూడా 2 కాలర్స్ ఇలా ఎగిరేసి చెప్పాడు ఎన్టీఆర్ లాగా. మనకి ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు, మనం ఈ మూవీని బాలీవుడ్ కి తీసుకెళ్ళినట్టు కాదు, మనం తెలుగు మూవీ చూస్తున్నట్టు, ఒక పెద్ద తెలుగు మూవీ చూస్తున్నట్టు ఉంటది ఈ సినిమా చూస్తే అని చెప్పారు. మనకైతే ఏ క్లాస్ గా ఫ్యాన్స్ చూస్తుంటే ఆ గోలా, ఆ రిలీజ్ ఈవెంట్ లో అసలు సూపర్ గా ఉంది భయ, సూపర్ గా అనిపించింది. మన దిల్ రాజు గారు కూడా మంచి స్పీచ్ అయితే ఇచ్చారు సినిమా గురించి. మనకి ఎన్టీఆర్ అన్న ఇక్కడ లుక్స్ చూస్తుంటే చాలా సూపర్ గా అనిపించింది. ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని వస్తుంటే, ఆ కాలర్ ఎగరేస్తుంటే హైప్ ఉంది భయ్యా. అది అరే మాసమ్మ మొగుడు అంటారా బాబు అంటే అంటుంది. అలా అసలు చాలా చాలా సూపర్ గా అనిపించింది. మీకైతే ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళ కాన్ఫిడెన్స్ కి, వీళ్ళు చెప్పే దానికి నాకైతే ఒక లెవెల్లో ఉంది. ఎన్టీఆర్ అన్న అంటే ఒక యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంటారు. ఆ ఫైట్స్ ప్రతి దాంట్లో మాస్ ఎలివేషన్ పండిస్తాడు. మరి కూలీ ఏం చేస్తుందా, కూలీ వర్సెస్ వార్ 2 ఏమైతుందా అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నది ఎవరు, ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే మామూలుగా ఉండదు, కూలీ కూడా మామూలుగా ఉండదు. బట్ ఎన్టీఆర్ అన్న అంటే నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను. బట్ చూద్దాం ఏది గెలుస్తుంది, ఏది విన్నర్ అనేది చూద్దాం. బట్ ఇదైతే ఎక్కడ తగ్గదు, ఏది తగ్గదు నాకు తెలిసి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వీడియోస్ కోసం డూ లైక్ అండ్ షేర్ గైస్, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మీరందరూ ఎందుకు సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే షేర్ తెంగండి భయ్యా, షేర్ తెంగండి వీడియోని, అందరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. బాయ్ బాయ్. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు.